ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. దేవా, నీ కృప చేత మమ్మల్ని ఇలాగూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఉదయకాల సమయమున మేము నాయన నీ వాక్యం చేత బలపరచబడి దేవా నీ యొక్క మార్గంలో నడిచేదానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టోరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారికి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుటను నిలవలేకపోయిరి. మనము చదివిన వాక్య భాగములో దేవుని సేవకుడైన యెహోషువ ఆయనతో పాటు ఉన్న పెద్దలు ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు దేవునిని అనగా యెహోవాను పూర్ణ హృదయముతో సేవించిన వారిగా ఉన్నారు. అయితే యెహోషువ చనిపోయిన తర్వాత ఆయనతో పాటున్న వారిని నడిపించేవారు లేకపోయినప్పుడు ఇశ్రాయేలీలు తాము ఇష్టానుసారముగా నడుచుకోవటం ప్రారంభించినారు. వారు వారిని విడిపించిన యెహోవాను మర్చిపోయి బయలుదేవతలను పూజించటం, వారి యొక్క కార్యములను చేయటం ప్రారంభించినప్పుడు ప్రభు హస్తము వారు ఎక్కడికి వెళ్ళినా వారిపైన భారముగా ఉండటం చూడగలం. అనగా ప్రభు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించినాడు, వారిని వ్యాధులకు అప్పగించినాడు, వారిని కష్టములకు అప్పగించినాడు అని దేవుని యొక్క వాక్యము చెప్పటం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథములో ప్రతి న్యాయాధిపతి ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో క్రమముగా ఉన్నారు. వారు చనిపోయిన తర్వాత ఆ దినములలో ఇశ్రాయేలు పైన అధికారులు లేకపోతే వారు తమ ఇష్టానుసారముగా నడుచుకుంటూ దేవునికి దూరముగాను పాపమునకు సమీపముగాను ఉండటం చూడగలము. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు నీ తర్వాత ఉన్న వారికి దేవుని యొక్క వాక్యమును సరిగా నీవు నేర్పించాలి. ఎందుకంటే నీ తర్వాత వారు కూడా, నీ ఇంట్లో ఉన్నవారు, నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ సంఘములో నీతో ఉన్నవారు సరిగా ఎదగగలిగిన మెట్టుకు హెచ్చించబడాలి. పాపము వారిని పరీక్షించినప్పుడు వారు జయించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు జీవితం మనము చూసినట్లయితే అరణ్యములో నుండి బయటికి వచ్చిన తర్వాత స్థిరపడ్డాం అనుకుంటే ప్రతిసారి దేవుని దుఃఖపరిచిన వారిగా ఉన్నారు, ప్రతిసారి విగ్రహారాధనకు వెళ్ళిన వారిగా ఉన్నారు, ప్రతిసారి దేవుని యొక్క కోపమునకు గురి అయిన వారిగా ఉన్నారు. నీవు నీ జీవితంలో ఇలాంటి కార్యములు సంభవిస్తున్నాయేమో అని ఒక్కసారి పరీక్షించుకో. నీ కుటుంబంలో తరచుగా వ్యాధులు, నీ కుటుంబంలో తరచుగా కష్టములు, నష్టాలు, ఇంకా అనేక సార్లు నీవు అనుకున్న కార్యము చేయలేకపోతున్నావంటే మొదటిగా నీవు నీ హృదయాన్ని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. అది ఏమిటంటే నీకు దేవునికి మధ్యలో నీ పాపము ఆటంకముగా ఉన్నది. నీవు చేస్తున్న కార్యములు ఆయనను దుఃఖపరుస్తున్నాయి. నీవు ఆయన యొక్క కోపమునకు గురి అవుతున్నావేమో అని పరీక్షించుకునేదానికి
ప్రభు ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుచు ఉన్నాను. నీవు దేవుని సన్నిధిని మర్చిపోయి, ఒకప్పుడు నీ ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు, నీ ఇంట్లో నిన్ను నడిపించేవారు ఉన్నప్పుడు క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళి నీవు దేవుని యొక్క వాక్యం విన్న నీవు, ప్రార్థనలో ముందున్న నీవు, వారు లేని సమయమున, అనగా వారు నిన్ను నడిపించేదానికి నీతో పాటు లేని సమయమున నీ ఇష్టానుసారముగా నడిచి దేవుని దుఃఖపరుస్తున్నావేమో అని నీ హృదయాన్ని పరీక్షించుకో. అలాగూ నీవు చేసినట్లయితే నిజముగా దేవుని యొక్క ఉగ్రత నీపైకి రాక తప్పదు. నాకు నష్టము కలుగుతుంది, నాకెవరు సహాయం చేయట్లేదు, నా ఇంటిలో వ్యాధులు తరచుగా ఉంటున్నాయి, నేను చేసే పనులన్నిటిలో నేను ఓటమిని చూస్తున్నాను అంటే దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళి మోకరించవలసిన సమయము ఆసన్నమైనదని మొదటగా నువ్వు గ్రహించుకోవాలి. నీ హృదయమును దేవుని సన్నిధిలో పరీక్షించుకొని సరిచేసుకునే సమయం ఇది అని నీవు గ్రహించుకోవాలి. తరచుగా నీ ఇంట్లో కష్టములు వస్తున్నాయంటే నీవు దేవునితో సమాధాన పడవలసిన వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతో ఉండి నిన్ను నడిపించిన వారు, నీకు సహాయం చేసిన వారు నీకు దూరమైన సమయంలో నీవు దేవుని యొక్క సన్నిధి నుండి తొలగిపోయినట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క సన్నిధికి తిరిగి రావాలని ప్రభు ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచున్నాడు. అనేకులు ఈ కార్యమును పరీక్షించుకో, ఎందుకో కష్టాలు వస్తాయి, ఎందుకో నాకు నష్టాలు వస్తాయి అనుకుంటున్నా కానీ వారి జీవితములో పాపము ప్రవేశించినది. వారు దేవునితో సమాధానముగా లేరు, ఆయన యొక్క ఉగ్రతకు గురి అయి ఉన్నారనే దానికి ఇది ఒక గొప్ప సూచన అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నది. నిన్ను నడిపించేవారు నీకు సమీపముగా లేనప్పుడు నీవు నీ ఇష్టానుసారముగా నడుచుకుంటే ప్రభు చూస్తూ ఊరకుండడు. ఆయన యొక్క వేదన, ఆయన యొక్క దుఃఖం, నేను ఇతనిని ప్రేమించినాను, బానిసత్వంలో ఉన్నాడు, పాప బంధకములో ఉన్నాడు, ఇతనిని నేను విడిపించినాను, ఇతను నా ప్రియ కుమార్తెగా నేను మార్చుకున్నాను, నాతో ఉండాలని ఆశించినాను, యుగ యుగములు నా యొక్క రాజ్యంలో ఉండాలని ఆలోచించినాను, కానీ ఇతడు నన్ను విడిచి లోకం వైపు తిరిగి చూస్తున్నాడని ప్రభు దుఃఖిస్తున్నాడేమో అని ఒక్కసారి నీవు పరీక్షించుకో. దేవుని యొక్క ప్రసన్నత నీతో ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదము. నీవు ఆయనను మరచి ఆయన దుఃఖపరిచినట్లయితే నిజముగా నీ జీవితంలో అనేకమైన ఓటమిని చూడాల్సి వస్తావని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? దేవుని సన్నిధిలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకుంటావు? ఎవరు లేరులే, నన్ను చూసేవారు, నన్ను పరీక్షించేవారు, నన్ను ప్రశ్నించేవారు ఎవరు లేరులే అనుకొని నీ ఇష్టానుసారంగా చేసినట్లయితే పరమందు నుండి చూస్తున్న ప్రభు నిన్ను లెక్క అడగక మానడు. ఆయన నిన్ను చూసి ఆయన వేదన చెందక ముందే నీ జీవితాన్ని మార్చుకోమని నీతో మాట్లాడుచున్నాడు. నీ యొక్క నాయకులు నీతో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నీ హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకో. దేవుని కొరకు నమ్మకముగా నిలబడు. ఆయన కృపను సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎక్కడ నీ కృపకు దూరం అవుకున్నట్లుగా నిజముగా తండ్రి మమ్మల్ని నడిపించేవారు ఉన్నప్పటికీ లేనప్పటికీ యథార్థముగా నిన్ను వెంబడించేవారిగా, యథార్థముగా మా హృదయం నీ ముందు కాపాడుకునేవారిగా మమ్మల్ని చేయమని దేవాని యొక్క వాక్యము చేతనైనా మమ్మల్ని ప్రతిదినము నువ్వు నడిపించమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మా హృదయాంతరంగం మరలా ఒక్కసారి నీ యొక్క సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ కొద్ది విన్నపాలని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.